రిషబ్ శెట్టి క్యారెక్టరు. ఇటువైపు ఒక బాంగ్రా అనే ఒక రాజ్యం ఉంటది. కింగ్ ఇక్కడకి వస్తాడు కాంతారాకి. కాంతారాలో ఈశ్వరుని తోట అనే ఒక ఏరియా ఉంటది. ఆ ప్రాంతంకి అతను రావడం, అక్కడ బ్రహ్మరాక్షసి లాంటి ఇది అతన్ని చంపేయడం. ఆ కొడుకు చూస్తాడు. ఆ కొడుకు రాజశేఖరుడు. ఆ కొడుకు చూసి భయపడతాడు. తర్వాత కొడుకు పెద్దోడై అతను రాజు అవుతాడు. అతనికి మళ్ళీ ఒక కూతురు కొడుకు. ఆ కూతురికి కాళ్ళు సరిగా లేకపోతే ఇంకొక ట్రైబ్ ఉంటారు, బ్లాక్ ట్రైబ్. ఆ ట్రైబ్ వాళ్ళు అమ్మాయికి పాలు ఇచ్చి పెంచడం ద్వారా అమ్మాయికి కాళ్ళు బాగా వస్తాయనేది అనుకుంటారు. ఇక వాళ్ళ కొడుకు కులశేఖరుడు తర్వాత రాజు అవుతాడు. సో ఈ నేపథ్యంలో ఈ బెర్మే తన టీముని తీసుకొని ఈ రాజు దగ్గరికి వస్తాడు. అక్కడ యువరాణితో ప్రేమలో పడతాడు. యువరాణి కూడా అతనితో ప్రేమలో పడుతుంది. లోపల కులశేఖరుడికి ఇది నచ్చదు. కులశేఖరుడు తాగుతూ అమ్మాయిలు ఈ వ్యవహారంలో ఉంటాడు. సో అతను కాంతార మీదకి అటాక్ చేసి వీళ్ళందరినీ చంపేస్తాడు. ఇప్పుడు ఇతను వచ్చి ఈ రాజ్యంకి వచ్చి ఇతను పగ ఎలా తీర్చుకున్నాడు అనేది బేసిక్ లైన్. అంటే మొత్తం కూడా ఇది ఒక ఈశ్వరుని తోట అనే ప్రాంతం మీద ఆధిపత్యం కోసం జరుగుతుంది. ఆ ఈశ్వరుని తోట అంటే ఏంటి, దాంట్లో ఏమి మహత్యం ఉంది అనేది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. సో దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. కదంబ రాజ్యము, తర్వాత సుగంధ ద్రవ్యాల వ్యాపారము, ఇంకా రకరకాల అంశాలు అయితే ఉన్నాయి కథలో. సో కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా అంశాలు నేను చెప్పలేదు, చెప్తే రివీల్ అయిపోతుంది కాబట్టి. ఇక స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు కథ నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ స్టార్ట్ అయ్యి రకరకాల అదేంటంటే మామూలుగా మనకి జానపద కథల్లో లీనియర్గా స్టోరీ ఉండదు. ఇటు ఇటు వేర్లు వెళ్ళినట్టు అన్ని వైపులకి వేర్లు వెళ్ళినట్టుగా కథలు వెళ్తుంటాయి. దీంట్లో కూడా అటువంటి ఒక స్టైల్ని, స్క్రీన్ ప్లే స్టైల్ని తీసుకున్నారు. అంటే లీనియర్గా కథ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ఒక జర్నీ లాగా కాకుండా మల్టిపుల్గా ఉంటుంది అన్నమాట కథ. సో ఈ మల్టిపుల్గా ఉండి థ్రెడ్ కంటిన్యూ అవుతుంటుంది. దీంట్లో అనేక అంశాలని తీసుకున్నారు. బేసిక్గా మిత్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట. భూతకొల అనే ఒక జానపద కాన్సెప్ట్ని ఫస్ట్లో కూడా వాడారు, దీంట్లో కూడా వాడారు. సో దీంట్లో డైరెక్టర్గా చెప్పాలంటే రైటింగ్ అనేది మామూలుగా మనకి స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటాం, స్క్రిప్ట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. అది లోపించింది దీంట్లో. స్క్రిప్ట్ ఎడిటింగ్ లేదు. పోనీ స్క్రిప్ట్ ఎడిటింగ్లో లేకపోయినా డబ్బులు ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు తీద్దామని వీళ్ళు తీసుండొచ్చు. కనీసం ఎడిటింగ్ టేబుల్లో హాఫ్ అన్ అవర్ అయితే సినిమాని లేపేసి ఉండొచ్చు. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్లు అయిపోతుందేమో అనుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. లాగి చేశారు. సెకండ్ హాఫ్ కొద్దిగా క్రిస్ప్గా ఉంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. సెకండ్ హాఫ్లో కూడా చాలా ఫైట్స్ కానీ అవన్నీ ఎక్కువ చేశారు. సో ఆ ప్రాబ్లం ఉంది. లెంగ్త్ దీనికి మేజర్ ప్రాబ్లం అనేది నా అభిప్రాయం. దాదాపు 2 గంటల 50 నిమిషాలు ఉంది, కానీ 3.5 గంట 4 గంటలు చూసిన ఫీలింగ్ అయితే ఉంది. అంటే 2 వెబ్ సిరీస్ చూసామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక సీజను, సెకండ్ హాఫ్ ఒక సీజన్ లాగా ఉంది. సో అది ప్రాబ్లం. లేదంటే దీన్ని క్రిస్ప్గా చేసుకొని కొన్ని కట్ చేసుకొని క్రిస్ప్గా చేస్తుంటే మాత్రం ఇది వండర్ఫుల్ సినిమా అయిండేది. ఫస్ట్ సినిమా కంటే కూడా బాగా అయిండేది. కానీ ఆ ప్రాబ్లం ఉంది. ఇక పాజిటివ్ అంశాలు చెప్పుకోవాలంటే వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద మనం చూడలేమేమో అన్నంతగా బాగా తీశారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ముఖ్యంగా అడవిలో ఫైట్ కానీ, తర్వాత లాస్ట్ ఇది కానీ, ఒక అడవిలో వేరే ట్రైబ్కి వీళ్ళకి జరిగే ఫైట్ వండర్ఫుల్గా తీశారు. అట్లాంటివి కొన్ని చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి దీంట్లో. అట్లాగే పెర్ఫార్మెన్సెస్ రిషబ్ శెట్టి కానీ, ఈఎంఐ కానీ, తర్వాత కులశేఖర్గా చేసిన గుల్షన్ దేవయ్య కానీ, వీళ్ళందరి పర్ఫార్మెన్స్లో, అట్లాగే కమెడియన్ ఆయన పేరు నాకు తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అంతా బాగా నవ్వించగలిగాడు. అతను ఒక్కడే భుజాన్ని వేసుకొని కామెడీని చేశాడు. అట్లాగే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళేం పాపులర్ యాక్టర్స్ కాదు కానీ వండర్ఫుల్గా చేశారు. అసలు
మనం ఒక వేరే ప్రపంచంలోకి తీసుకుపోవడానికి పెర్ఫార్మెన్స్‌లు బాగా పనికొచ్చాయి. అయితే అన్నిటికంటే కూడా బాగా ఇంపార్టెంట్ ఏందంటే స్టోరీ వరల్డ్‌ని బిల్డప్ చేయడం. కథా ప్రపంచం అంటారు. అంటే మనకు తెలియని ఒక ప్రపంచాన్ని నిర్మించి, ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లడంలో డైరెక్టర్ వండర్‌ఫుల్‌గా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇటువంటి స్టోరీ వరల్డ్ బిల్డింగ్ అనేది ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అంత పర్ఫెక్ట్‌గా చేశారు. ఆర్ట్ డైరెక్షన్ గానీ, సెట్స్ గానీ, ఫారెస్ట్ గానీ ఇవన్నీ చాలా బాగా చేశారు. అట్లాగే వీఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల అంత తెలిసిపోతుంది. బట్ ఓవరాల్‌గా మాత్రం వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. సో, విజువల్ బావుంది. వీఎఫ్ఎక్సు, పెర్ఫార్మన్సెసు, స్టోరీ వరల్డ్ నిర్మాణం ఇదంతా కూడా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్. మైనస్‌ల విషయానికొస్తే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ మైనస్సు లెంగ్త్. అనవసరంగా చాలా దగ్గరలో లాగడం వాటినంతా గాని షార్ప్‌గా కట్ చేస్తే మంచి సినిమా అయ్యుండేది. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈ సినిమాలో. రెండవది ఆహ్, ఫోకస్ లేకపోవడం. ఒకదాని మీద ఫోకస్ మనకి రాజమౌళి కంపేర్ చేసుకుంటే రాజమౌళికి స్ట్రెంగ్త్ అదే. అతను అటు ఇటు ఎళ్ళిపోడు. ఒక